నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే దేశం కోసం పోరాడి అమరులైన వీర సైనికుల త్యాగాలను భారతీయులందరూ స్మరించుకోవాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డ్ రోజా వీధిలో 25వ కార్గిల్ విజయ దివాస్ సందర్భంగా అమరవీరులైన వీర సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ క్యాండిళ్లు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ దేశ రక్షణ కొరకు అహర్నిశలు శ్రమిస్తూ దేశ రక్షణే తమ ఊపిరిగా జీవిస్తున్న భారత సైనికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్లో యుద్ధ వీరుల స్మారకాన్ని సందర్శించి భారత సైనికులతో వీర సైనికుల త్యాగాలను స్మరించుకున్నాం. దేశం కోసం పోరాడి అమరులైన వీర సైనికుల త్యాగాలను భారతీయులందరూ స్మరించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు రోజా వీధిలో 25వ కార్గిల్ విజయ దివాస్ సందర్భంగా అమరులైన వీర సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పించాము. ఈ సందర్భంగా దేశ రక్షణ కొరకు అహర్నిశలు శ్రమిస్తూ దేశ రక్షణే తమ ఊపిరిగా జీవిస్తున్న భారత సైనికులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. భారత ప్రధాని నరేంద్ర మోడీ కార్గిల్లో యుద్ధ వీరుల స్మారకాన్ని సందర్శించి భారత సైనికులలో ఆత్మస్థైర్యం నింపడం హర్షించదగ్గ విషయమని తెలియజేసుకుంటున్నాం. ఆర్కిటెక్ట్ యుగన్ ప్లాజా అధినేత జనాబ్ ఇస్మాయిల్ గారికి అవాజ్ కమిటీ తమ ప్రగాఢ సంతాపాన్ని అవాజ్ నగర కమిటీ అధ్యక్షులు పి ఇక్బాల్ హుసేన్, అవాజ్ నగర కమిటీ కార్యదర్శి ఎస్ఎండి షరీఫ్లు తెలిపారు. ఈరోజు శనివారం ఇస్మాయిల్ బేగ్ చనిపోవడం జరిగిందని వారికి అవాజ్ కమిటీ తరపున సంతాపాన్ని వ్యక్తం చేశారు. మానవతావాది, నిగర్వి, సమాజ శ్రేయస్సు కోరే జనాబ్ ఇస్మాయిల్ బేగ్ అకాల మృతికి అవాజ్ కమిటీ తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేసిందని వారు తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఆ దైవం ధైర్యం ఇవ్వాలని వారు కోరారు. ఇస్మాయిల్ బేగ్ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా సుంకేశ్ల జలాశయంలో 2 గేట్లు ఎత్తివేశారు. శ్రీశైలంకి 7,286 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. కేసీ కెనాల్కు 1,540 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. తుంగభద్రకు వరద రానుండటంతో ముందస్తుగా 2 గేట్లు ఎత్తివేసిన అధికారులు. పూర్తి సామర్థ్యం 1.235 టీఎంసీలు ఉండగా ప్రస్తుత సామర్థ్యం 0.484 టీఎంసీలు ఉంది. ఒలింపిక్ గేమ్స్ లో భారతీయ క్రీడాకారులు పతకాలు సాధించాలని కర్నూలులో విద్యార్థులు కోరారు. కర్నూలులోని మాంటెసరీ పాఠశాలలో విద్యార్థులు భారతీయ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒలింపిక్ చిహ్నం ఆకారంలో మానవహారంగా చేశారు. 600 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళతో పక్క పోమనప్ప అందరూ పక్క పక్కకండి. అందరికీ నమస్కారం. నా పేరు లాస్య. కొన్ని గంటల క్రితము ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో 33వ ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. మన భారతదేశం నుండి పాల్గొంటున్న ప్లేయర్స్కు మద్దతు తెలపడానికి మేము మా పాఠశాలలో ఒలింపిక్ రింగ్స్ అనగా 5 ఒలింపిక్ రింగ్స్ని మానవ మాలగా తయారు చేసి గ్రౌండ్లో డ్రోన్ షూటింగ్ చేశాము. సో అందరి భారతదేశం నుండి పాల్గొంటున్న అందరి ప్లేయర్స్కి ఆల్ ద బెస్ట్. మాంటెసరీ ఏ క్యాంప్ పాఠశాల నుండి మేము చాలా గర్వపడుతున్నాము ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అనగా. నా పేరు జీకే లాస్య. నేను మాంటెసరీ మ్యాప్ విద్య. ప్యారిస్ మనందరికీ తెలిసిన విషయమే. ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరం మందు నిన్న అర్ధరాత్రి 33వ విశ్వ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచమంతా అట్టహాసంగా సంబరాలు జరుగుతున్నాయి.
దానిలో భాగంగా మా పాఠశాల నందు కూడా యాజమాన్యము సిబ్బంది సహాయంతో దాదాపు 600కు పైగా విద్యార్థులు ఒలింపిక్ పతాకంలోని 5 రింగుల ఆకారంలో మానవహారంగా ఏర్పడ్డారు. ఇంతమంది పిల్లలు ఒక చోట చేరడం, విశ్వ క్రీడల్లో పాల్గొంటున్న 115 మంది భారత క్రీడాకారులకు తమ మద్దతును తెలియజేయడం ఎంతైనా ముదావహం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్థులందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే భారత క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా హొలగుంద మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు నిరసన చేపట్టారు. రికార్డులు మార్చారని రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు మహిళలు. కర్నూలు జిల్లా హొలగుంద మోగమానుగుంద గ్రామానికి చెందిన చంద్రశేఖర్ మంజునాథ్, పత్తికొండ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వెంకటేష్, వీరేష్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హొలగుందకు చెందిన సర్వే నెంబర్ 424A 1.97 ఎకరాల విస్తీర్ణం పెద్దల నుండి సంక్రమించిందని అన్నారు. అలాంటి భూమిని అధికారులు ఇతరులకు ఆన్లైన్ చేశారని వాపోయారు. అలాగే ముగమానుగుంద గ్రామానికి చెందిన 101/A సంబంధించిన 4.20 సెంట్ల భూమిలో కొందరు అన్యాయంగా సాగు చేస్తున్నారని తెలిపారు. తమ పూర్వీకులకు చెందిన భూమి రికార్డులు మార్చి ఇతరులకు కట్టబెట్టారని వాపోయారు. ఈ విషయంపై డిటి దినోస్ కుమార్ ను వివరణ కోరగా రికార్డుల ప్రకారం ఆన్లైన్ చేశామని, పూర్వీకులు పొలం అంటున్న వారి వద్ద 50 ఏళ్ల క్రితం RH రికార్డ్ తప్ప ఇతర డాక్యుమెంట్లు ఏవీ లేవని అన్నారు. వారి వద్ద ఏవైనా డాక్యుమెంట్లు ఉంటే తీసుకురావాలని సూచించారు. అర్జన ఇది ఏ ఊరమ్మా? అది సులవాయి సార్. మరి అర్జన ఇది వాళ్ళు తుర్కలకి మనం 8 ఎకరాలు 40 సెంట్స్ ఉండింది, తుర్కలకి చేశారు సార్. అతని నచ్చుంది. ఎవరు చేసినారమ్మా? ఆర్ఐ చేశారు. మనం ఎట్లా ఎక్కడ పోదు సార్? మనము ఎన్ని ఎకరాలమ్మా? 8 ఎకరాలు 40 సెంట్స్ సార్. అవతల ఎవరికి చేసినారమ్మా? సాయికి. ఎన్ని రోజులమ్మా చేసి ఆన్లైన్ లో ఎక్కించి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు ఈ సంవత్సరంలోనే చేశారు సార్. వచ్చి మీరు అధికారికి అర్జీ ఇచ్చినారా? ఇచ్చాం సార్. ఓ సంవత్సరం మన సంవత్సరం ఇచ్చాం సార్. మనం తిట్టే కన్నా నాకు ఏం మాట్లాడలేదు. మళ్ళీ సార్ ఏమన్నాడమ్మా? వాళ్ళది లేదు, మీది లేదు, వాళ్ళది లేదు. గురుపు వచ్చినాడు సార్ ఊర్లకి చేసలేదు సార్. ఇది మీద కాదు అది ఇది అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నాడో వాళ్ళు డబ్బులు ఇచ్చిన దానికే వాళ్ళు చేపించాడు. మాత్రం డబ్బులు ఆన్లైన్ లో వాళ్ళది లేదు మాది లేదు అని చెప్పినాడు సార్. ఆన్లైన్ లోకి మాకు పిల్లలు అందరూ దండుకుంటారు సార్. మాకేం పోతే అన్నము లేకుండా లేదు సార్. మాకు డబ్బులు ఇయ్యట్లేదు. మొత్తాన మాకు లేకుండా ఎవరు అడిగినారమ్మా? ఆర్గే సార్. ఎంత అడిగినాడమ్మా? దండికి అడిగారు. 2 లక్షలు అడిగారు సార్. మొత్తం అంటే మీకు మార్చేకి 2 లక్షలు అడిగినారా? అడిగారు సార్. మొత్తం లేదు సార్. దానికే వాళ్ళు ఇచ్చారు. మీరేమన్నారక్క? అంటే సార్ 2 లక్షలు అన్న అడిగినాడు కదా, మీరేమన్నారు? ఏం పేరమ్మా అవతల? పేరు మీద మరోసారి చిరుత కలకలం రేపింది. స్థానికంగా ఉన్న గోశాల వద్ద చిరుత సంచరించింది. ఇటీవలే ఈశ్వర్ కాలనీకి చెందిన నగేష్ అనే యువకుడు బహిర్భూమికి వెళ్లగా చిరుత దాడి చేసిన విషయమూ తెలిసిందే. కొద్ది రోజులుగా సంచారం లేని చిరుత మళ్లీ కనిపించడంతో స్థానికులు, భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గోపీనాథ్ యాదవ్ జన్మదిన వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. లక్కీ 2 అభిమానులు పెద్ద ఎత్తున కొత్తపేటలోని గోపీనాథ్ యాదవ్ ఇంటి ముందు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గోపీనాథ్ యాదవ్ మాట్లాడుతూ తనకు నమ్మకమున్న యువతకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. రాష్ట్ర మంత్రి టీసీ భరత్ సహకారంతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. ఇంతమంది అభిమానులు ఉండడం తన అదృష్టమని గోపీనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్కీ 2 యూత్ నాయకులు వినేష్ రెడ్డి పాల్గొన్నారు. నేను ఎంతో పుణ్యం చేసుకున్నాం అనిపిస్తుంది నాకు. ఇంతమంది అన్నదమ్ములు నా వెంట ఉన్నారు. ప్రతి సంవత్సరము నా బర్త్డేని ఎంతో ఘనంగా నన్ను సొంత అన్నలా నన్ను ట్రీట్ చేస్తూ ఈరోజు నన్ను గుండెలో పెట్టుకొని నన్ను దీవించి ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి ప్రతి ఏరియాల నుంచి వచ్చి నాతో కేక్ కటింగ్లు కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది.
ఏ రుణం ఇచ్చినా కూడా వీళ్ళని నేను తీర్చుకోలేను. కాబట్టి భరతన్న కూడా ఈరోజు మా వెంట అండదండలతో ఉన్నాడు. కాబట్టి వీళ్ళొక్కరికి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడు నా గుండెలో ఉంటారు, మీకు నేను ఉంటాను. ఏ ఉద్యోగమైనా కానీ ఎక్కడైనా కానీ విద్యార్థుల విషయాల్లో కానీ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఉద్యమాల్లో ఉన్నాను. ఎప్పుడు ఈ పిల్లలకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మా అన్న భరతన్న అయితే ఏమి ఈరోజు మినిస్టర్ అయినాడు, ఆయన ఒక గొప్ప స్థానంలో ఉన్నాడు. కాబట్టి అన్న కూడా మేము వివరించడం కూడా జరిగింది యువత గురించి. అన్న మా యూత్ లక్కీ టీ యూత్ అని మేము ఎన్నో ఏళ్ళ నుంచి మేము నడుపుతున్నాము. కాబట్టి మాకు ఎట్ట తిరిగి మా యువకులకి మీరు ఏదో ఒకటి చేయాలి, మమ్మల్ని నమ్ముకున్నారని నేను ఎన్నోసార్లు అన్న కూడా విన్నవించడం జరిగింది. అన్న నేనున్నా గోపి నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి, మాకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎవరు భయపడకండి, మీ వెంట నేను ఉన్నాను. ఎవరికి నిరుద్యోగులకి ఏ ఉద్యోగ అవకాశాలు ఏవొచ్చినా కూడా నేను మీకు ఫస్ట్ ఉంటానని కూడా యువతకు తెలియజేస్తున్నాను. అలాగే ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నిటి మీద పోరాడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఖచ్చితంగా కట్టుబడి ఉంటానని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నా పుట్టినరోజు విషయంకి వస్తే ఈరోజు మధ్యాహ్నం అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఉంది. అలాగే ఈరోజు సాయంత్రము కండేరులో వచ్చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. అలాగే రాత్రి మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంది. కాబట్టి అన్నిటికీ అటెండ్ చేసి ఈరోజు నా మీద ఇంత ప్రేమ చూపిస్తాను, వీళ్ళకి నేను రుణపడి ఉంటానని తెలియజేస్తాను. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చిమరికి అల్లుడు ఏకంగా ఆర్టీసీ బస్సును తీసుకుని వచ్చాడు. వివరాల్లోకి వెళితే ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దుర్గయ్య ముచ్చిమరి గ్రామంలో ఉన్న తన అత్తగారింటికి వెళ్లడానికి ఛార్జీకి డబ్బులు లేకపోవడంతో రాత్రి ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు చక్రం హోటల్ సమీపంలో పార్కు చేసిన బస్సును తీసుకుని వెళ్లాడు. తర్వాత ముచ్చిమరి పోలీస్ స్టేషన్లో బస్సును అప్పచెప్పి ఇది ఆత్మకూరు బస్సు అని ఎవరో ఇక్కడ వ్యక్తి వెళ్లిపోయారని పోలీసులకు చెప్పాడు. దీంతో దుర్గయ్య బంధువులను పిలిపించి విచారించిన పోలీసులకు బంధువులు దుర్గయ్యకు మతి స్థిమితం సరిగా లేదని, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాడని చెప్పడంతో ఆత్మకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కు సమాచారం అందించి బస్సును ఆత్మకూరుకు పంపించారు.